కథ పేరు వచ్చేసి కాకి గర్వం. అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది. ఓ రోజు కాకికి ఏమీ తోచక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకను ఆపి, నీకు కనీసం అందంగా ఎగరటం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంతేసినట్టే ఉంది అని వేళాకోళమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి, నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడ ఉన్న చిన్న పక్షులన్నీ కూడా న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలు పెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిని దాటుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టును దాటి మర్రి మానులోనికి దూసుకుని వెళ్ళింది. ఆ జడల మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడి పోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలచి వాటిల్లో ఇరుక్కొని ఉన్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు. ఈ కథలోని నీతి, ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడరాదు. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.